ఒక బ్రాండ్. ఎందుకంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ దరూర్ వాకర్ వాటిలో ఉన్న అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, అందరు ఆయురాగ్రతలు సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికి పెద్దలందరూ పేరు పేరు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. దరూర్ వాకర్స్ క్యాంపు మన అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున తెలుగు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష తెలియజేస్తూ, మన ఇందాక కౌన్సిలర్ బ్రాండ్ ఆ బ్రాండ్ నిలబెట్టుకోవడానికి, అందంగా తీర్చిదిద్దడానికి, ఉత్తమంగా ఈ యొక్క 12వ వార్డును అభివృద్ధి తీసుకుపోవడానికి, గతములు ఉన్నదానికన్నా మరింత అభివృద్ధి తీసుకురావడానికి కౌన్సిలర్ గా బాధ్యత తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా దరూర్ వాకర్స్ అసోసియేషన్ అభినందన తెలియజేస్తుంది. వాస్తవానికి చాలా పండితులు ఉన్నారు ఇందులో. నన్ను మాట్లాడవడము ఏదోటి నోటికి వచ్చింది మాట్లాడుతున్నాను. కానీ ఏదైనా ఆరోగ్యం మహాభాగ్యం ఎన్ని కోట్లున్నా కానీ మన ఎంటర్ అవ్వు. ఆరోగ్యం ఉంటే సమాజానికి ఉపయోగపడతాం. అందులో ముఖ్య పాత్ర ఏంటంటే మన వాకర్స్ అదే ముందు చెప్తున్నారు. మనం నడవాలా, మన శరీరానికి అలసట ఇవ్వాలా, దానికి విశ్రాంతి ఇవ్వాలా, అవసరమైతే జ్ఞానము ధ్యానము చేస్తేనే సమాజానికి ఉపయోగం. ఎవరైతే సిక్ అవుతారో, ఎవరైతే అనారోగ్యం ఉంటారో వాళ్ళు సమాజానికి ఇంత నష్టం చేసిన వాళ్ళే. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సమాజానికి మేలు చేసేవారు. అలాగే ఆరోగ్యంగా ఉండటానికి ఈ వాకర్స్ అసోసియేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఆ వాకింగ్ లో 10 మంది కలుస్తున్నారు, పరిచయాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పండుగ సందర్భంగా 100 మంది కలుస్తున్నారు. కనుక ఈ ఉగాది అనేది సైంటిఫిక్ గా చెప్పాలంటే ఒక కాలం కొలమానం. మనం ఇప్పటి వరకు ఎంత అయినాము, రేపు ఇంకేమైతే ఒక బర్త్డే ఎట్లా పెంచుకుంటున్నామో ఈ కాలమానాన్ని కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. పూర్వీకులు మనం ఒక పండుగ ఇవ్వడానికి దాని యొక్క పూర్వాపరాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఏదైనా ఒక పండుగ పూర్వీకులు ఇచ్చిన దాన్ని లోతుగా అధ్యయనం చేసి పండితుల ద్వారా మనం విని దాన్ని అమలు చేసి మన పిల్లలకు చెప్పవలసిన బాధ్యత ఉంది. కనుక ప్రతి పండుగకు మనం అందరం కలవాలా. ఈ వాకర్స్ అసోసియేషన్ మరింత ముందు తీసుకుపోవాలా. దానికి ప్రజాప్రతినిధులు నిన్నటి రామ్మోహన్ కావచ్చు, నిన్నటి ప్రశాంత్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, దీన్ని పూర్తిగా ఇంకా చాలా అభివృద్ధి చేసేది. దీన్ని మోడల్ గా తీసుకురావాలంటే ఫస్ట్ ఈ యొక్క ట్రాక్ కావాలా, చుట్టూరుగా పరంచ కావాలా, గోడ కావాలా, కూర్చుంటానికి మంచి విలాసవంతమైన పార్కు లెక్క ఉంటేనే అందరు వస్తారు. చాలా 380 మందికి ఇప్పుడు 500 మంది సభ్యులు ఉన్నారు. కానీ పండుగ రోజు తక్కువ వచ్చినారు. అయినప్పటికీ కూడా 500 మందికి కావాల్సిన సౌకర్యం ఇక్కడ కల్పించాల్సిన బాధ్యత మా కౌన్సిలర్ గారితో పాటు ఎమ్మెల్యేకు మన అందరికీ ఉన్నది. కాబట్టి దీనికి తీసుకుపోవలసిన బాధ్యతగా మన అందరం కృషి చేస్తాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యక్షులకు, కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు.